సో ఫాదర్ ఏం చేసేవాళ్ళు అసలు బేసిక్గా? హీ వాజ్ వర్కింగ్ ఫర్ మన ఎల్వి ప్రసాద్ గారు. దే హ్యాడ్ ఆ రోజుల్లో ఆప్టిక్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మనం ఏదైతే గ్రాఫిక్స్ అంటున్నామో. సో హీ వాజ్ ద ఓన్లీ వన్ ట్రైన్డ్ ఇన్ ఇండియా. లండన్ లో ట్రైనింగ్ కి పంపించి హీ యూస్ టు డూ ద వాట్ యూ కాల్ స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవాళ్ళు, స్పెషల్ ఎఫెక్ట్స్. అండ్ హీ వాజ్ చీఫ్ ఆఫ్ ఆప్టిక్స్. సో ఫస్ట్ హీ వాజ్ బేస్డ్ ఇన్ చెన్నై, తర్వాత వాళ్ళు బాంబేలో ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు హీ వాజ్ షిఫ్టెడ్ దేర్. అందుకే వీ వర్ ఇన్ బాంబే. సో మై ఎర్లియస్ట్ మెమరీ స్టార్ట్ ఇన్ బాంబే. ఓకే. సో మీరు ఎంతమంది పిల్లలు? వి ఆర్ 5. 5. మీరు మధ్యలోనా? I have 2 older sisters. Brother నాకంటే ఓల్డ్, నేను 4th, యంగర్ సిస్టర్. అంతా వాళ్ళు ఏపీలో ఉంటారా? అదే తెలంగాణ కానీ ఏపీ కానీ, లేకపోతే వేరే స్టేట్స్? ఎవరు లేరు ఇక్కడ. అంటే మీ ఫ్యామిలీకి రాసి పెట్టలేదు అనమాట. చెన్నైలో ఒక సిస్టర్ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ బెంగళూరులోనే ఉన్నారు. అవునా? అంత వెల్ సెటిల్డేనా? సో వాళ్ళు మీ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఏమి వాళ్ళు ఆక్షేపించలేదా? మా అమ్మగారు కొంచెం నేచురల్, అదే అందుకే she was a bit hesitant. అప్సెట్. తెలుగు అబ్బాయి కాకుండా తెలుగు అబ్బాయి అనే కాదు, ఏంటో she was not comfortable. ఏంటంటే మా ఇంట్లో, ఈవెన్ దో ఐ వాజ్ ద వన్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్ అండ్ బయటకి చూడటానికి పీపుల్ మైట్ హావ్ థాట్ దట్ ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, బట్ మా ఫ్యామిలీలో అందరూ తెలుసు, దే ఆర్ ఆల్ ప్రొటెక్టివ్ అబౌట్ మీ. సుమకి అసలు బుద్ధి లేదు అంటే ఐ వాజ్ ద సాఫ్టెస్ట్. సో దే ఆర్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మీ. మేబీ దిస్ ఇస్ నాట్ ద రైట్ డెసిషన్ అంటే జనరల్ పర్సెప్షన్ ఏంటంటే ఇద్దరు సినిమా వాళ్ళు మ్యారేజ్ అనేది చాలా, దట్ వాస్ ద థింగ్. సో దాని వల్ల కొంచెం షీ వాంటెడ్ మీ టు మ్యారీ అవుట్ సైడ్. సినిమా ఇండస్ట్రీ. సో కానీ అది జరిగింది, అట్లా జరిగిపోయింది. సో ఇప్పుడు మీరు మంచి టాల్ కదా అప్పట్లో ఉన్న హీరోయిన్లతో పోలిస్తే. అవును. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు కానీ జనరల్ గా హీరోలు ఏమి ఇబ్బంది పడేవాళ్ళు కదా? నాకు ఇబ్బంది అంటే డాన్స్ డైరెక్టర్ గారి సాంగ్స్ లో వచ్చి చెప్పేవాళ్ళు అనమాట, అమ్మ కొంచెం అలా వంగి చెప్పులు తీసేయండి, చెప్పులు తీసి, నేను హీల్సే వేసుకోను ఎప్పుడు, అయినా కూడా చెప్పులు తీసి ఇంకేం కాళ్ళు కోసేసుకో చెప్పులు తీసేయమంటే. సో అది ప్రాబ్లం. నా కమల్ తో నేను సాంగ్ చేసేటప్పుడు ఆయనే చెప్పారు, నువ్వు అయితే అసలు ఇక్కడ పనికిరావు, నువ్వు హిందీ ఫిల్మ్స్ అని, అక్కడ అందరూ పంజాబీ హీరోస్ కావాలని ఉంటారు. ఆ తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారితో వర్క్ చేసేటప్పుడు ఆయన హీఈస్ అ వెరీ కూల్ హ్యూమరస్, అందరితో చాలా అంటే ఆయన అంత సీనియర్ యాక్టర్ అయింది కూడా హీ యూస్ టు టాక్ టు క్యాజువల్ గా మన లెవెల్లోనే మాట్లాడేవారు. సో ఆయన అనేవారు అనమాట, నువ్వు కొంచెం అలా నేర్చుకోవాలి. శ్రీదేవి వాజ్ ఆల్సో టాల్ యాక్చువల్లీ, తను చాలా నాక్ గా, అంటే కొంచెం షార్టర్ హీరోస్ తో వర్క్ చేసేటప్పుడు ఎలా అంటే బాడీ పోస్చర్ శ్రీదేవిని అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. సో ఇట్ వాజ్ లైక్ దట్. ఆపర్చునిటీస్ ఏం మిస్ కాలేదా పొడుగుంటం వల్ల అవతల? అంటే అది నాకు తెలుసు, నాకు తెలియదేమో, మేబీ దోస్ హీరోస్ మైట్ హావ్ సెడ్ వద్దు అమ్మాయి నాకంటే పొడుగు ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా జనరల్ గా హీరోలకి, వాళ్ళు డామినేట్ చేయాలని చూస్తారు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఉండొచ్చేమో తెలియదు. అంటే ఇప్పుడు కూడా అట్లాంటివి జరుగుతూ ఉంటాయని చెప్తుంటారు, తెలియదు నాకు కూడా. ఐ థింక్ ద పర్సెప్షన్ హెస్ చేంజ్డ్. ఇప్పుడు మీరు చూస్తే దీపిక, అనుష్క శర్మ, అనుష్క శెట్టి అండ్ ఇంకా కట్రీనా, దేర్ ఆల్ వెరీ టాల్. బట్ మీరు సల్మాన్ ఖాన్, షారూక్, ఆమిర్ అందరూ షార్ట్, బట్ దే ఆర్ ఓకే విత్ ఇట్. కొన్ని అలాంటి క్లోజ్అప్ లో తీసుకురారు, దగ్గర తీసుకురారు. లేదు, ఇప్పుడు గర్ల్స్ హూ ఆర్ టాల్ ఆర్ ఆల్సో వేరింగ్ హీల్స్. సో ఐ థింక్ హీరోస్ ఇప్పుడు కొంచెం ఆ కాంప్లెక్స్ తగ్గింది. దే నాట్ వరీడ్ మనకంటే హీరోయిన్ పొడుగుందా అని. బట్ అప్పట్లో ఎక్కువ ఉండేది కదా. ఎప్పట్లో? మీ టైంలో, మీకంటే ముందు హీరో అంటే అంత సరెండర్ అయిపోవాల్సిందే కదా సిస్టమ్ మొత్తం. కరెక్ట్, దట్ ఇస్ టోటల్ డామినేటింగ్ క్యారెక్టర్ కదా. అందరూ అని కాదు, డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఈచ్ పర్సన్. అంటే ఎక్స్పీరియన్స్ ఉండే అప్పట్లో మీకు? అంటే ఈ జనరేషన్ ఇప్పటి సినిమాలు ఒక రకంగా ఉంటున్నాయి, మీ టైంలో అంటే ఎక్స్పీరియన్స్ అంటే రిగార్డింగ్ అంటే ఇప్పుడు షూటింగ్ వర్కింగ్ రిలేషన్స్ కానివ్వండి, వర్కింగ్ కానివ్వండి,
సో జనరల్ గా కో స్టార్స్ ఎట్లా బిహేవ్ చేయటం ఇప్పుడు కానివ్వండి. మేము ఇప్పుడు నాతో పాటు కంటెంపరీ అని చూసుకుంటే నేను, సుహాసిని, రాధ, విజయశాంతి, తర్వాత భానుప్రియ, వీళ్ళందరూ వచ్చే టైంకి ఏమైందంటే ఒక పెక్యులర్ టైం ఫ్రేమ్ అప్పుడు. ఇంకా మరి సీనియర్ హీరోస్ అందరూ టాప్ హీరోస్. ఇంకా అప్పటికి ఇంకా నాగేశ్వరరావు గారు హీరో, శోభన్ బాబు గారు, ఎన్టీఆర్ గారు అప్పటికి ఐ థింక్ హీ జస్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. సో వి ఆల్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ నాట్ వర్క్ విత్ హిమ్, బట్ మిగతా అందరూ అప్పుడు కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, దే వర్ మచ్ సీనియర్ టు us. సో వాళ్ళతో ఏంటంటే వి ఆల్వేస్ హ్యాడ్ అ వెరీ ఫార్మల్, అంటే సెట్ లోకి రావటం, నమస్కారం పెట్టడం, కూర్చుని ఏమా టిఫిన్ తిన్నా అంతవరకే, కానీ దే వాజ్ నాట్ మచ్ ఇంటరాక్షన్ మాకు. అందులో శోభన్ బాబు గారు అయితే చాలా హీ వాజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. మిగతా వాళ్ళతో కొంచెం ఇట్ వాజ్ జస్ట్ అ కార్డియల్ వర్కింగ్ రిలేషన్షిప్ అంటారు, అంతే అంతే. సినిమా షూటింగ్ అంతే, అంతకంటే పెద్ద ఇంటరాక్షన్. ఎందుకంటే ఒక రకంగా జనరేషన్ గ్యాప్ లాంటిది. అవును అవును అవును. ఏనారంటే ఒక జనరేషన్ గ్యాప్ అంటే వి హ్యాడ్ దట్ రెస్పెక్ట్ కదా, వాళ్ళు ఎంత క్యాజువల్ మాట్లాడినా వీ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో అంతవరకే ఉండేది సెట్ లో. మేబీ వెన్ చిరంజీవి గారు వచ్చాక కొంచెం హీ వాజ్ మోర్ డిఫరెంట్ జనరేషన్. సో అది ఆ సెట్ లో కొంచెం వి యూస్ టు టాక్, హ్యావ్ ఫన్, జోక్స్ చేసుకోవడం, ఇట్లా మోర్ క్యాజువల్ అట్మాస్ఫియర్ ఉండేది మొదలైంది. బట్ అదర్ దెన్ దట్ తెలుగులో పర్టికులర్ గా చెప్పాలంటే దే వర్ ఆల్ సీనియర్ హీరోస్. సో అప్పటి హీరోయిన్లకి ఇప్పుడు హీరోయిన్లకి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మీ టైం ఎంత 15 years ఉన్నారా మీరు ఆల్మోస్ట్ హీరోయిన్ గా? 80 to 91, యాక్చువల్లీ 12 years. ఓకే. సో అదొక పీరియడ్ కరెక్ట్ యాక్చువల్గా మీ పీరియడ్. ఇప్పుడు ఒక రకం కంపారిజన్ కొంచెం కష్టం, ఎందుకంటే అప్పట్లో మనంతా జనరల్ గా చూసుకుంటే సౌత్ ఇండియన్స్, మోస్ట్ ఆఫ్ అండ్ తెలుగు నుంచే ఎంతమంది హీరోయిన్స్, వెదర్ ఇట్ వాజ్ అప్పట్లో జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతి, భానుప్రియ, నేను, అందరూ చూసుకుంటే అందరం తెలుగు వాళ్ళు. తర్వాత మిగతా వాళ్ళు కూడా సుహాసిని, రాధిక, వీళ్ళంతా చెన్నై, మన తమిళ్. సో దట్ వాజ్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. మాకున్న ర్యాపో గానీ, ఇంటరాక్షన్ గానీ, ఇట్ యూస్ బి వెరీ నైస్. అంటే అప్పట్లో బికాస్ వీ హ్యాడ్ దట్ ర్యాపో, వీ స్టిల్ హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్ ఇంటాక్ట్ ఈవెన్ టుడే, వెదర్ వీ సీ ఈచ్ అదర్ ఆర్ నాట్. డైలీ మాట్లాడకపోవచ్చు. ఐ డోంట్ అసూయ అనే మాట నేను వాడను, మేబీ ఎన్వి ఉంటుంది. సపోజ్ ఒక మంచి సినిమా నేను చూసాను అనుకోండి, ఇప్పుడు మేబీ స్వాతి ముత్యం, రాధిక, ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినది, ఈ సినిమా నేను చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ జెలసీ, దట్ ఈస్ ఎన్వి. దట్ ఈస్ ఎన్వి అండ్ అడ్మిరేషన్ అంతే తప్ప ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ సెక్యూర్ అబౌట్ వాట్ యుర్ డూయింగ్, ఆ జెలసీకి ప్లేస్ ఉండదు. ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో, అన్హ్యాపీనెస్ ఉంటుందో అప్పుడు వస్తుంది. మీ టైం ఏమో లాంగ్విటీ ఉండేది కెరీర్, ఇప్పుడు అట్లా ఉండలేదు కదా. ఇట్లా రావటం హిట్ అండ్ రన్ లాగా వెళ్ళిపోతున్నారు కదా హీరోయిన్లు కూడా. బాగా అయితే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు, ఆ తర్వాత కొత్త వాళ్ళు వస్తున్నారు. నాకు అంటే ఐ కాంట్ స్పీక్ ఫర్ అదర్స్. నా మటుకు నేనేంటంటే నేను చాలా అన్కన్వెన్షనల్ డెసిషన్స్ తీసుకునేదాన్ని రిగార్డింగ్ ఫిల్మ్స్. అవునా? నాకు అంటే అప్పట్లో ఇఫ్ యూ నోటీస్, అన్ఫార్చునేట్లీ తెలుగు ఫిల్మ్స్ లో అంటే నేను లక్కీలీ వాట్ ఐఎమ్ సేయింగ్ విశ్వనాథ్ గారితో 4 pictures చేశాను. శుభలేఖ, శృతిలేలు, జననీ జన్మభూమి, స్వయం కృషి, తర్వాత బాపు గారితో 3 pictures చేశాను, జంధ్యాల గారితో 3 pictures. సో ఇలాంటి మంచి మంచి డైరెక్టర్స్ తో నేను వర్క్ చేశాను. దట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యావ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కమర్షియల్ పిక్చర్స్ కూడా చేశాను. బట్ అదేదో చేసేటప్పుడు ఐ వాజ్ నెవర్ కంఫర్టబుల్, టు బి వెరీ ఫ్రాంక్. కమర్షియల్ పిక్చర్స్ కెరియర్ కోసం చేయాలి, టు బి ఇన్ ద మనం కూడా ర్యాట్ రేస్ లో ఉన్నాం, లేకపోతే అసలు ఆ రోజు కాదు, అలాంటి ఒక చాయిస్ ఉందని ఎవరు అనుకునేవాళ్ళు కాదు. అమ్మో పిక్చర్ రిఫ్యూజ్ చేయటం ఏంటి అన్న ఒక అసలు ప్రశ్న ఉండేదే కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ మలయాళం ఫిల్మ్స్,
అండ్ ఐవ్ డన్ సమ్ వండర్ఫుల్ మలయాళం. ఓకే. ఇప్పటికీ మన మలయాళం ఇండస్ట్రీలో టాప్ 10 ఫిల్మ్స్ లో వచ్చేది 2 ఫిల్మ్స్ ఉన్నాయి. ఇప్పటికీ అంటే అంత మంచి క్యారెక్టర్స్, అంత మంచి ఫిల్మ్స్ చేశాను. బట్ ఇప్పుడు అంత ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు అంతా ఏంటంటే పర్ఫార్మెన్స్ కన్నా కూడా ఏమంటాం, అది ఎక్స్పోజింగ్ అంటారు కదా ఈ భాషలో. అది దట్ ఈస్ ఇంపార్టెంట్ అవుతుంది కదా ఇప్పుడు. దట్ ఈస్ ఫస్ట్ క్రైటీరియా. టు బి వెరీ ఫ్రాంక్, అది నాకు అది కొంచెం అన్ఫేర్ అనిపిస్తుందండి. ఐ థింక్ ఆ రోజుల్లో కూడా ఉండేది ఎక్స్పోజింగ్ అనేది తక్కువ కదా. అది సెన్సార్ కి దడుచుకు ఆ రోజుల్లో సెన్సార్ వాజ్ మచ్ స్ట్రిక్ట్. ఈ రోజుల్లో కొంచెం దే ఆర్ లిబరల్ అంతే తప్ప. ఆ రోజుల్లో కూడా క్యాబరే డాన్స్లని, తర్వాత డబుల్ మీనింగ్ సాంగ్స్ అన్ని ఉండేవి. ఇట్ ఇస్ ఐ థింక్ పర్సెప్షన్ అంతే. అండ్ ఆల్సో ఈ రోజుల్లో చూసుకుంటే మీరు ఇఫ్ యూ గో బై ద డ్రెస్సింగ్, ఈవెన్ మీరే ఇందాక అవుట్ సైడర్స్ వాళ్ళకంటే సినిమా వాళ్ళకంటే దే ఆర్ ఎక్స్పోజింగ్ అండ్ దే ఆర్ వెరీ ఓపెన్ ఇన్ ద వే దే బిహేవ్. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఫిల్మ్స్ ఇఫ్ దే డూ? రాంగ్ ఏముంది, అయిపోయింది. రాంగ్ రైట్ అనేది స్టేజ్ మన కాదు. కాకపోతే మీరు అన్నట్టు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అనేది ఫర్ ఫీమేల్స్ తగ్గింది. ఇదివరకు ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ గా ఉండేది, హీరోయిన్ కి నిజంగా కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండేది సినిమా. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక 2 పాటలు 3 పాటలు అట్లా అవుతుంది కదా అనేది. అంటే వీ డోంట్ హ్యావ్ మేకర్స్ ఆఫ్ క్యాలిబర్. ఇప్పుడు నేను అన్నాను ఇందాక, మరి ఆ రోజుల్లో మరి తెలుగు ఇండస్ట్రీలో అయితే తెలుగు హీరోయిన్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళే వేరే ఇండస్ట్రీస్ కాంకర్ చేశారు. సావిత్రి గారి టైం నుంచి మీరు చూసుకుంటే షీ వాజ్ ద రైనింగ్, అంత గొప్ప యాక్ట్రెస్. అండ్ షీ కుడ్ బీ సో కన్విన్సింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. తమిళ్ మాట్లాడితే తమిళే, తెలుగు మాట్లాడితే తమిళ, కన్నడ అయితే కన్నడ, అలా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే అసలు అందరూ బాంబే అట్నుంచే తెచ్చేస్తున్నారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. నేను ఒక కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఆమెను మోల్డ్ చేసి గ్రూమ్ చేసి ఆ అమ్మాయికి ఒక ఈ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ నేర్పించేంత టాలెంట్ లేదు, అంత టైం లేదు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు డైరెక్టర్స్. సో అలాంటప్పుడు యూ కాంట్ బ్లేమ్ ద గర్ల్స్. నేను అడుగుతాను చాలా మందిని, తెలుగులో అప్పుడు ఉన్నారు జయప్రద, జయసుధ, వీళ్ళ ఇప్పుడు లేరా? అలాంటి వాళ్ళు ఉండరా? అంటున్నారు వాళ్ళు. ఎందుకు రారు తెలియదు మరి. కాదు, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అడిగినా, ఏ డైరెక్టర్ అడిగినా తెలుగు అమ్మాయిలు ఎందుకు ఎంకరేజ్ చేయరంటే తెలుగులో ఎవరో అమ్మాయిలు రావట్లేదు. ఐ ఫీల్ ఇట్స్ ఎ సాడ్ సిచ్యువేషన్. నేను నాట్ జస్ట్ తెలుగు, నేను కన్నడ, బికాస్ ఐ లివ్ ఇన్ కర్ణాటక. అక్కడ నేను హీరోస్ మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ చెప్తారు, మీరు వీలైనంత లోకల్ అమ్మాయిలే వేయండి, కన్నడ అయితే కన్నడ అమ్మాయినే మీరు వేయండి, ఉండరా ఏంటి ఇక్కడ? వై డూ వాంట్? వాళ్ళకి భాష రాదు, వాళ్ళు ఇబ్బంది పడతారు, మీకు ఇబ్బంది. ఇక్కడ వాట్ ఈస్ రాంగ్ అని ఇబ్బంది పడటానికి ఏంటంటే కొంచెం ఇదివరకు నటించాల్సి వచ్చేది, ఇప్పుడు అసలు నటన అవసరం లేదు, ఊరికి అంటే పోతుంది. ఏదో పెద్దలు చాలా అనుకుంటారు, ఎందుకంటే అంత కెమెరా చూసుకుంటాను ఇప్పుడు. దట్ ఈస్ ట్రూ. వీళ్ళు గొప్ప నటులన్నా ఉండాలా, లేకపోతే కెమెరా అన్నా మాయ చేస్తుండాలి. కాంబినేషన్. నేను కూడా అడుగుతుంటా చాలా మందిని, ఇప్పుడు ఆ భాషలో వాళ్ళు చెప్పిన డైలాగ్ అర్థమైతే మన రియాక్షన్ ఉంటుంది, అసలు వాళ్ళు ఏం మాట్లాడరు. ఐ థింక్ ఇప్పుడు అలవాటు అయిపోయింది మా, బికాస్ వీఆర్ నాట్ యూస్ టు ఇట్. మనకి అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా సినిమా చేసేటప్పుడు అది నాకు స్ట్రైక్ అవుతుంది, ఏంటి ఇదేంటి ఇలా అని. బట్ మిగతా వాళ్ళందరూ నార్మల్ గానే ఉన్నారు నా చుట్టుపక్కల. సో ఐ గెస్ దే ఆర్ యూస్ టు ఇట్. కాన్స్టెంట్ గా ఫిల్మ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు, దే ఆర్ యూస్ టు ఇట్. మీరు 12 years మీ కెరీర్ లో మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ హౌ మచ్ అని మీరు చెప్పండి. 100 కా 65, 70, 75 మ్యాక్స్.